హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సిఎస్కే టీం ఆక్షన్ పిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది, ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆక్షన్ టేబుల్ మీద సిఎస్కే టీం అయితే దుమ్ము లేపింది. వాళ్ళ టీం ఎంత సక్సెస్ అయ్యింది అంటే వాళ్ళు ఆక్షన్ టేబుల్ మీద ఉపయోగించే స్ట్రాటజీసే కారణం. ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందే 50% ఆఫ్ సక్సెస్ అనేది సిఎస్కే టీం కి ఆక్షన్ టేబుల్ మీదే వచ్చేస్తుంది. ప్రతిసారి కూడా వాళ్ళు ఎక్కువగా ఆల్రౌండర్స్ మీద ఫోకస్ పెడతారు, యూటిలిటీ ప్లేయర్స్ ని అయితే తీసుకుంటూ ఉంటారు, స్టార్స్ వెంట ఎప్పుడు కూడా పడరు. ఈ సీజన్ కూడా మార్క్యూ ఆటగాళ్ళు జోలికి వెళ్లకుండా తక్కువ బడ్జెట్స్లోనే ఎక్స్పీరియన్స్ ఆటగాళ్ళను కొనుక్కోవడంలోను, అలాగే టీంకి అవసరమైన కీ పొజిషన్స్లో కొంతమంది కీలకమైన ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. వాళ్ళ కోసం కాస్త అమౌంట్ కూడా ఎక్కువగానే స్పెండ్ చేశారు. సిఎస్కే టీం వాళ్ళ టోటల్ పర్స్ వాల్యూ 120 కోట్లలో 45% అయితే ఆల్రౌండర్స్ని కొనడానికి మాత్రమే వాళ్ళు స్పెండ్ చేయడం అయితే జరిగింది. మిగతా బడ్జెట్లో బౌలర్స్కి 27%, బ్యాటర్స్కి 24%, 4% అయితే వికెట్ కీపర్స్ని కొనడానికి అయితే స్పెండ్ చేశారు. రిటెన్షన్లో చోటు కల్పించలేకపోయినా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర మరి వీళ్ళిద్దరిని సిఎస్కే టీం అయితే బైబ్యాక్ అయితే చేసింది. అలాగే యంగ్స్టర్ మన తెలుగు ప్లేయర్ అయిన షేక్ రషీద్ని, బౌలర్స్లో ముఖేష్ చౌదరిని అయితే సిఎస్కే టీం బైబ్యాక్ చేయడం అయితే జరిగింది. అలాగే ఒకప్పటి వాళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్స్ అయిన రవిచంద్రన్ అశ్విన్ని, శామ్ కరణ్ని వీళ్ళిద్దరిని కొనడం అయితే జరిగింది. సిఎస్కే టీం ఒక సీజన్లో వాళ్ళ టీం తరపున ఆడిన ప్లేయర్స్ని మళ్ళీ బ్యాక్ చేయడంలో వాళ్ళు ముందుంటారు. వేరే ఫ్రాంచైజీలతో పోల్చుకుంటే ఎక్కువగా ప్లేయర్స్ని బ్యాక్ చేసేది మాత్రం చెన్నైయే. ప్రపంచ మేటి స్పిన్నర్లైన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరు కూడా సిఎస్కే టీంలో ఉన్న ఆఫ్ఘన్ మిస్టరీ స్పిన్నర్ అయిన నూర్ అహ్మద్ కోసం అయితే సిఎస్కే టీం 10 కోట్లు అయితే స్పెండ్ చేసింది. ఈసారి ఆక్షన్ టేబుల్ మీద సిఎస్కే టీం హైయెస్ట్గా స్పెండ్ చేసింది నూర్ అహ్మద్ విషయంలోనే. చెన్నై చపా కండిషన్స్లో అయితే నూర్ అహ్మద్ చాలా యూజ్ఫుల్ బౌలర్, మంచి బ్రిలియంట్ పిక్ అనే చెప్పాలి. ఈసారి ఆక్షన్ టేబుల్ మీద సిఎస్కేకి అయితే ఒక అబ్సల్యూట్ స్టీల్ డీల్ అయితే మాత్రం శామ్ కరణ్ది. లాస్ట్ ఇయర్ 18.5 కోట్లు పలికిన శామ్ కరణ్ అయితే ఈసారి సిఎస్కే టీం అయితే కేవలం 2,40,00,000కే తనని తీసుకోవడం జరిగింది. మంచి జెన్యూన్ ఆల్రౌండర్, అటు బ్యాట్ ఇటు బాల్ రెండింటితో కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే సిఎస్కే టీంకి ఇస్తాడు. లాస్ట్ సీజన్లో ధోనికి తోడుగా మరొక సరైన ఫినిషర్ లేడు అనుకున్నాం. మరి ఈ సీజన్లో శామ్ కరణ్ రావడం వల్ల ఆ లోటు అయితే భర్తీ అవుతుంది. ఫస్ట్ డే యాక్షన్లో సిఎస్కే టీంకి మంచి టీం సెట్ అయ్యాక సెకండ్ డే యాక్షన్లో ప్రైమరీగా సిఎస్కే టీం టార్గెట్ చేసింది మంచి అన్క్యాప్డ్ ప్లేయర్స్ని తీసుకోవడంలో. ఇక్కడ హైలైట్గా నిలిచింది మాత్రం అన్సుల్ కాంబోజ్ని తీసుకోవడం. సిఎస్కే టీం ఫుల్ స్క్వాడ్ టోటల్ 25కి 25 స్థానాల్లో కూడా ప్లేయర్స్ తీసుకోవడం అయితే జరిగింది. దానివల్ల వాళ్ళకి బోల్డ్ అనే బ్యాకప్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్యాట్స్మెన్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, వాన్స్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, షేక్ రషీద్. వికెట్ కీపర్స్ గా చూసుకుంటే ఎంఎస్ ధోని, డెవాన్ కాన్వే. అదే ఆల్రౌండర్స్ నుంచి చూసుకుంటే శివం దూబే, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, అశ్విన్, దీపక్ చాహర్, జిమ్మీ ఓవర్టన్, విజయ్ శంకర్, శ్యామ్ కరణ్, రామకృష్ణ ఘోష్. అదే ఫాస్ట్ బౌలర్స్ నుంచి చూసుకుంటే మజీస్ పతిరానా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎడ్లిస్, గుర్జనీత్ సింగ్, అన్సుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి. అదే టీంలో స్పెషలిస్ట్ స్పిన్నర్స్ గా చూసుకుంటే నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్ అయితే ఉన్నారు. సిఎస్కే టీం స్క్వాడ్ మొత్తం చూసుకుంటే ధోని మార్క్ సెలక్షన్ అయితే కనిపిస్తుంది. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్. ఒకప్పుడు ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసిన ఈ ముగ్గురు స్టార్స్ పెర్ఫార్మెన్స్ అనేది నానాటికి తీసుకట్టుగా అయితే మారిపోతుంది. ఒకసారి చెన్నై టీంలోకి ఎంటర్ అయ్యాక వీళ్ళ కెరియర్స్ టర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళ నుంచి ధోని అయితే మాత్రం ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే రాబట్టుకుంటాడు. వీళ్ళకి సిఎస్కే టీంలోకి రావడం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఏ టీమ్ స్క్వాడ్ నుంచి అయినా మనం ఈజీగా ఒక ప్లేయింగ్ 11 అయితే ఐడెంటిఫై అయితే చేయొచ్చు. కానీ సిఎస్కే టీంకి అయితే స్ట్రాంగ్ స్క్వాడ్ ఉండటం వల్ల వాళ్ళకి బోల్డ్ అయిన ఆప్షన్స్ ఉంటాయి ప్లేయింగ్ 11లో. నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు సిఎస్కే టీంలో ఉన్న స్క్వాడ్ బట్టి ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఒక ఓపెనర్గా అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే ఫిక్స్, మరొక ఓపెనర్గా అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ చేసిన రచిన్ రవీంద్ర, అంతకు ముందు సిఎస్కే టీంకు ఉన్న ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్లు ఒకడైన డెవాన్ కాన్వే. డెవాన్ కాన్వేతో పాటు రచిన్ రవీంద్ర కూడా సిఎస్కే టీంలో ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. చాలా మంది ఏంటంటే రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేయాలని కోరుకుంటారు.
బట్ సిఎస్కే టీమ్ కి ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేరు అయితే డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరిది. సో మరి వీళ్ళే ఈసారి కూడా ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ సీజన్ లో రచిన్ రవీంద్రకి ఓపెనింగ్ లో అవకాశం దొరికేటప్పుడు తను సక్సెస్ అయి ఉంటే మరి ఈ సీజన్ ఆక్షన్ టేబుల్ మీద డెవాన్ కాన్వే కోసం సిఎస్కే టీం ట్రై చేయకపోతున్నారు. ఇంకా ఫస్ట్ డౌన్ లో చూసుకుంటే రాహుల్ త్రిపాఠి అయితే ఆడతాడు. టాప్ 3కి బ్యాకప్ గా రచిన్ రవీంద్ర అయితే ఉంటాడు. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4 పొజిషన్ విషయంలో మళ్ళీ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక ఆప్షన్ అయితే శివం దుబే, మరో ఆప్షన్ అయితే దీపక్ హుడా. దుబే అంటే సిఎస్కే టీంలో ప్రూవెన్ ప్లేయర్. మరి లాస్ట్ సీజన్ లో ఫస్ట్ హాఫ్ లో అంత బాగా పర్ఫామ్ చేసిన సెకండ్ హాఫ్ లో T20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యాక తన పర్ఫార్మెన్స్ అయితే పూర్తిగా డల్ అయిపోవడం అయితే జరిగింది. బట్ ఏదేమైనా ఫస్ట్ చాయిస్ ప్లేయర్ గా నెంబర్ 4 పొజిషన్ లో దుబే అయితే ఉంటాడు. మరి తనకి బ్యాకప్ గా దీపక్ హుడా అయితే ఉంటాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. ఇంకా నెంబర్ 5, 6, 7 ఈ 3 పొజిషన్స్ లో మ్యాచ్ కి తగినట్లుగా సిఎస్కే టీం అయితే ప్లేయర్స్ ని రొటేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ 3 పొజిషన్స్ లో ప్రతి మ్యాచ్ లో ఒకే ప్లేయర్స్ ఆడతారు, కానీ ఒక మ్యాచ్ లో ధోని ముందెళ్ళొచ్చు, ఒక మ్యాచ్ లో జడేజా ముందెళ్ళొచ్చు, ఇంకో మ్యాచ్ లో శామ్ కరణ్ ముందెళ్ళొచ్చు. 4 వికెట్లు పడ్డాక ఆ మ్యాచ్ పొజిషన్ బట్టి ధోని డిసైడ్ చేసి ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉంటాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ ఎక్కడైనా ఆడగలిగి విజయ్ శంకర్ లాంటి ప్లేయర్ అయితే ఇక్కడ బ్యాకప్ ఆప్షన్ గా అయితే ఉంటాడు. ఇంకా నెంబర్ 8 పొజిషన్ విషయానికి వస్తే రవిచంద్రన్ అశ్విన్ అయితే ఉంటాడు. ఇంకా నెంబర్ 9 పొజిషన్కి వస్తే ఇక్కడ 3-4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోస్, ముఖేష్ చౌదరి. ఫాస్ట్ లో చూసుకుంటే సిఎస్కే టీమ్ కి సక్సెస్ఫుల్ బౌలర్ అయితే ముఖేష్ చౌదరి. ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే తనకంటే ఖలీల్ అహ్మద్ అయితే బెటర్ బౌలర్. స్వింగింగ్ కండిషన్స్ లో కూడా చాలా చాలా ఎఫెక్టివ్ గా అయితే ఉంటాడు. లేదు యంగ్స్టర్ ని బ్యాక్ చేద్దాం, తనలో ఉన్న పొటెన్షియల్ ని ఉపయోగించుకుందాం అనుకుంటే అన్సుల్ కాంబోజ్ ను కూడా ట్రై చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మాక్సిమం నేను అనుకున్నది అయితే మాత్రం ఖలీల్ అహ్మద్ అయితే నెంబర్ 9 పొజిషన్ లో అయితే ఆడొచ్చు. ఫస్ట్ లో తనకి కొన్ని అవకాశాలు అయితే ఇస్తారు. ఏమైనా తను ఫెయిల్ అయితే తన స్థానంలో అన్సుల్ కాంబోజ్ అయితే దిగుతాడు. ఇంకా అన్సుల్ కాంబోజ్ వస్తే బ్యాటింగ్ ఆర్డర్ కూడా మరింత డెప్త్ అయితే పెరుగుతుంది. నెంబర్ 10 పొజిషన్ విషయానికి వెళ్తే టీమ్ ప్రైమరీ ఫాస్ట్ బౌలర్ మతీస్ పతిరానా అయితే ఆడతాడు. ఇంకా లాస్ట్ నెంబర్ 11 పొజిషన్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ని అయితే ఆడిస్తారు. మరి తనకి 10 కోట్లు పెట్టి కొన్నారు కాబట్టి ప్రతి మ్యాచ్లు కూడా ఆడే అవకాశం అయితే లభిస్తుంది. మరి లాస్ట్ 2 సీజన్స్లో చెన్నై చపాక్ వెన్యూలో కాస్త స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ అనేవి తగ్గిపోయాయి. కాస్త బ్యాటింగ్కి అనుకూలించే పిచ్చెస్ అనేవి వచ్చాయి. లాస్ట్ సీజన్లో మరి ఇదే చెన్నై చపాక్ వెన్యూలో స్టైనిస్ ఒక సెంచరీ కొట్టి ఎల్ఎస్జి టీంని అయితే గెలిపించాడు. లాస్ట్ సీజన్లో కాస్త ఎక్కువగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ ఇవ్వడం వల్ల సిఎస్కే టీం అయితే చపాక్లో వాళ్ళ ఆధిపత్యం అయితే కొంత తగ్గినట్లుగా అయితే కనిపించింది. అలాగే చపాక్ వెన్యూలో పంజాబ్ కూడా ఒక మ్యాచ్ అయితే లాస్ట్ సీజన్లో గెలిచింది. నార్మల్గా చపాక్ వెన్యూ అంటే స్పిన్నర్లకి స్వర్గధామం. ఇక్కడ ఆపోనెంట్ టీమ్స్ మ్యాచ్ గెలాలంటే అది ఇంపాసిబుల్. ఈ పిచ్ మీద ఆపోనెంట్ టీం ప్లేయర్స్ అయితే సిఎస్కే స్పిన్నర్స్ ని తట్టుకొని నిలబడడానికే శివరవుతూ ఉంటారు. మరోసారి బ్యాక్ టు బేసిక్స్ అన్నట్లుగా ఈ సీజన్ సిఎస్కే టీం స్క్వాడ్ చూస్తే స్పిన్నర్లతో దుర్భేద్యంగా అయితే కనిపిస్తుంది. సిఎస్కే టీం మేనేజ్మెంట్ అయితే గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అయితే ఉంది. ధోనికి మంచి ఫేర్వెల్ ఇవ్వాలని మళ్ళీ సిఎస్కే హోమ్ గ్రౌండ్ చపాక్ పిచ్ అయితే స్పిన్ ఫ్రెండ్లీగా తయారైతే వాళ్ళు హోమ్ వెన్యూలో ఆడి 7 మ్యాచ్ల్లో మ్యాక్సిమం మ్యాచెస్ అనేవి గెలిచేస్తారు. ఇక హెవీ కండిషన్స్ లో కూడా మిగిలిన 7 మ్యాచ్ల్లో ఎన్ని గెలిచినా ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అలాగే ఒక పక్క ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడంటే ఆ ప్లే ఆఫ్ మ్యాచ్ల్ని ఫైనల్ మ్యాచ్ల్ని బీసీసీ కూడా వాళ్ళకి ఫేవర్గా ఇదే చెన్నైలో పెడుతూ ఉంటుంది. లాస్ట్ సీజన్లో కూడా ఇదే చూసాం. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కూడా అలాగే జరిగితే ధోనికి మాత్రం ఒక గ్రాండ్ ఫేర్వెల్ అయితే దొరుకుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ సిఎస్కే టీం ఫుల్ స్క్వాడ్ ప్లేయింగ్ 11 గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.